మీరు కానీ ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తుంటే వీడియోని కంప్లీట్గా చూడండి. ఎందుకంటే మరీ ఎంత దారుణంగా బకరా చేస్తారని ఎవరు అనుకోలేదు. ఫ్లిప్కార్ట్ సేల్స్ చూస్తుంటే మొత్తం కూడా 200కి 300కి 8,000 రూపాయలు ఉండే హోమ్ థియేటర్ అనేది జస్ట్ 500కి, అలాగే 2,000 లేదా 3,000 ఉండే ఇయర్ బడ్స్ రియల్మీ టాప్ బ్రాండెడ్ OnePlus అవన్నీ కూడా జస్ట్ 250కి 350కి వస్తుంది. ఒక్కసారి వెబ్సైట్ అయితే చూడండి. ఈ వెబ్సైట్లో అన్నీ కూడా చాలా చీప్గా అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో అమెజాన్ మీషో లాంటి వెబ్సైట్లు కొనైతే మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి. ఈ వెబ్సైట్లో మొత్తం ఫ్లిప్కార్ట్లో అంతా ఫ్రీగా దొరుకుతుంది. అది కూడా కొన్నిసార్లు ఫ్రీగా వస్తుంది, కొన్నిసార్లు జస్ట్ 200 300కి అయితే మొత్తం ఇయర్ బడ్స్ అలానే 10,000 15,000 ఉండే హోమ్ థియేటర్ అని జస్ట్ 500 1200కే వస్తుంది. మీరు చేయాల్సిందంటే ఏమీ లేదు. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్లో ఉండే అన్ని లింక్స్ ఒకసారి చూసి మీకు ఏ వస్తువు కావాలో దానిపై క్లిక్ చేసుకుని మీరు జస్ట్ దానిపై క్లిక్ చేసి జస్ట్ 250 300 పెట్టేసి ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేస్తే చాలు. జస్ట్ డైరెక్ట్గా మీ ఇంటికే ఆ ప్రోడక్ట్ వచ్చేస్తుంది అని అనుకోకండి. ఎందుకంటే ఇది పక్క ఫ్రాడ్ అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే మీరు ఒకసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలానే మీషో లాంటి వెబ్సైట్లో చూస్తే మనం ప్రోడక్ట్లు అనేది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా కొన్ని యాడ్లు అయితే ప్లే అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది చూడండి. ఆ యాడ్స్ ఏంటంటే 200కి లేదంటే 300కి లేదంటే 199 అని లేదంటే 399 అని కొన్ని ప్రోడక్ట్లు చూపిస్తుంది. అలానే నెక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, నెక్ బ్యాండ్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అది అలానే ఎయిర్ బడ్స్ ఉంటాయి కదా. జస్ట్ అదేంటంటే 3000 నుండి 4000 ఉండే ఎయిర్ బడ్స్ కూడా జస్ట్ 300కి వస్తున్నట్టు ఈ వెబ్సైట్లో చూపిస్తున్నారు. ఈ వెబ్సైట్ అనేది డమ్మీ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఫ్లిప్కార్ట్కి దానికి ఎటువంటి తేడా లేకుండా కనిపిస్తుంది చూడండి. కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ నేను ప్రొవైడ్ చేయలేను, కానీ ఈ వెబ్సైట్లో కనిపించే అన్ని ప్రోడక్ట్స్ కూడా ఫేక్ అనమాట. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్పై క్లిక్ చేసిన వెంటనే ఫ్లిప్కార్ట్లో ఎలా కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మీకు రిమైనింగ్ ఏ బటన్స్ కూడా క్లిక్ అవ్వన్నమాట. షేర్ బటన్ అవని, లైక్ బటన్ అవని, లేదంటే విష్ లిస్ట్లో పెట్టే బటన్ అవ్వండి, లేదంటే రివ్యూ మీద క్లిక్ చేసే బటన్స్ అవ్వండి, ఏ బటన్స్ మీకు క్లిక్ అవ్వవు. జస్ట్ ఒక బై అనే బటన్ మాత్రం కనిపిస్తుంది. ఆ బటన్పై క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో ఏముంటుంది, మొత్తం పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది. పేమెంట్ ఎంత ఉంటుంది, ఒరిజినల్ పేమెంట్ ఉంటుంది 3000 అని, మీకు 2700 డిస్కౌంట్ అని చూపిస్తుంది. దాని మీద జస్ట్ 300 అని చూపిస్తుంది. 299 ఇలా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే ఫోన్పేకి రిడైరెక్ట్ అవుతుంది. మీరు పేమెంట్ చేసిన వెంటనే మీ అకౌంట్లో అమౌంట్ అనేది కట్ అవుతుంది. మీరు ఈ వెబ్సైట్ని బాగా చూసినటువంటి సేమ్ టు సేమ్ ఫ్లిప్కార్ట్లోనే ఉంది. స్కామ్ చేసేవారు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే తక్కువ అమౌంట్కి ప్రోడక్ట్స్ వచ్చేస్తుందని అనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. యాడ్స్లో ఆ అమౌంట్ని చూపించేసి వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గర కొనిపించుకుంటారు. మీరు అనుకోవచ్చు స్కామ్ చేసేవారు జస్ట్ 300కి 400కి ఎందుకు అమౌంట్ పెడుతున్నారో తెలుసా? పెద్ద మొత్తంలో అమౌంట్ అంటే 3000 4000 లేదంటే 10 or 20,000 పెట్టుకున్నట్టయితే చాలామంది కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు దొరికిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న అమౌంట్ 200 300 పెట్టుకుంటే మ్యాక్సిమం ఆల్రెడీ వన్స్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ ఆర్డర్ చేయడం ఆపేస్తారు. కానీ కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం లేదంటే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడానికి వీళ్ళు చిన్న అమౌంట్ని పెడుతున్నారు. ఈ విధంగా చాలామంది మోసపోతున్నారు. అలానే ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో లాంటి వెబ్సైట్లో బిగ్ బిలియన్ డేస్ అని ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం అమౌంట్ తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ రిమైనింగ్ రీసెంట్గా జరిగే ఫ్లాష్ సేల్స్లో కానీ దాదాపుగా ఎటువంటి ప్రోడక్ట్ కూడా అమౌంట్ అనేది తగ్గించడం జరగదు. నేను ఆల్రెడీ ఒక 10 ప్రోడక్ట్ అనేది 2 months నుండి చూస్తున్నాను పర్చేజ్ చేద్దామని, అలా సైలెంట్ అయిపోతున్నాను. కానీ సడన్గా మొన్న ఫ్లాష్ సేల్స్లో చూస్తే ఎలా ఉందంటే 7200 ఉండే ప్రోడక్ట్ ఎంత ఉందంటే ఎంతో కొంత తగ్గుతుంది కదా, 5000కి లేదంటే 6000కి వచ్చినా 1000 రూపీస్ తగ్గుతుంది కదా అని చెక్ చేసి దాని మీద చూసినట్టుకుంటే దాని పక్కన 11,000 ఉండి క్రాస్గా ఒక లైన్ గీసి జస్ట్ 7,100కి ఇస్తున్నాం అని ఉంది. అంటే జస్ట్ 100 రూపీస్ మాత్రం తగ్గింది. దానిపై క్లిక్ చేసినట్టు డైరెక్ట్ ఛార్జెస్ అక్కడ సరిపోతుంది అన్నమాట. ఫ్లాష్ సేల్స్ కాబట్టి అమౌంట్ తగ్గించే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఇలాంటి ఫ్రాడ్లో కూడా మీరు 200కి 300కి అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అంత పెద్ద వెబ్సైట్ అనేది ఒరిజినల్ వెబ్సైట్సే ఫ్లాష్ సేల్స్ అమౌంట్ తగ్గించట్లేదు. అలాంటిది ఈ ఫేక్ వెబ్సైట్లలో 200కి 300కి OnePlus వచ్చేస్తుందంటే చాలామంది పర్చేస్ చేసేస్తున్నారు. ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే మీరు కూడా ఇలాంటి స్కామ్లు ఇరుక్కోకుండా ఉండాలంటే జస్ట్ 200 కదా అనుకుంటాం, కానీ ఇలా 1 lakh మెంబర్స్ దగ్గర వాళ్ళు స్కామ్ చేస్తే కొన్ని లక్షల్లో కోట్లలో వాళ్ళని ఎర్న్ చేసుకుంటున్నారు. ఇలాంటి స్కామ్లో మీరు కూడా ఇరుక్కోకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్కామ్స్పై మీకు అమెజాన్లో ఎక్కువ అమెజాన్ కాదు ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేది
ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇన్స్టాగ్రామ్లో. సో మీకు ఇక్కడ చూడండి, డిస్ప్లేలో చూపిస్తాను. ఆ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ పైన వెబ్సైట్ చూడండి. వెబ్సైట్ అనేది ఫ్లిప్కార్ట్ స్పెల్లింగ్ అనేది చాలా చిన్నది, అమెజాన్, మీషో అనేది స్పెల్లింగ్ చాలా చిన్నది. సో చాలామంది గుర్తుంటుంది కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్ అనే పేరు పక్కన ఫ్లిప్కార్ట్ ఉంది కదా, FLI P ఉందండి, ఫ్లిప్కార్ట్ KART ఉంటుంది కదా, KART దగ్గర KERT అని పెట్టి ఒక డొమైన్ కొనుక్కుంటారు. అంటే మధ్యన ఈని ఎవరు గమనించరు. లేదంటే ఫ్లిప్కార్ట్ Z అని, ఫ్లిప్కార్ట్ X అని, ఫ్లిప్కార్ట్ K అని, లేదా ఫ్లిప్కార్ట్ DK పెట్టేస్తారు. లేదంటే ఫ్లిప్కార్ట్ D అని, ఇలా అలాంటి నేమ్స్తో వాళ్ళు కొత్తగా డొమైన్ని పర్చేస్ చేసి అదే వెబ్సైట్ నేమ్ పెట్టుకొని జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్తో వాళ్ళు డూప్లికేట్ వెబ్సైట్ని క్రియేట్ చేసి ఈ విధంగా స్కామ్ చేస్తారు. మీరు ఆ వెబ్సైట్పై లేదంటే యాడ్స్లో వచ్చి వెబ్సైట్పై క్లిక్ చేసిన వెంటనే ఫ్లిప్కార్ట్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందో చూడండి. ఎందుకంటే మనం డైలీ మనం పర్చేస్ చేసేది జస్ట్ 2 or 3 వెబ్సైట్లను పర్చేస్ చేస్తాం. ఆ వెబ్సైట్ ఒకసారి చూసుకోండి ఫ్లిప్కార్ట్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదని. flipkart.com ఉంటేనే పర్చేస్ చేయండి, amazon.com ఉంటేనే పర్చేస్ చేయండి, లేదా డైరెక్ట్గా యాప్కి అయితే రిడైరెక్ట్ అవుతుంది, అక్కడ పర్చేస్ చేసుకోండి. అంతేగాని ఇలాంటి వెబ్సైట్లో మీరు చేసినట్టుకుంటే ఇప్పుడు నేను చూపించిన వెబ్సైట్ చూడండి, ఇక్కడ మూన్ ఏదో స్పెల్లింగ్ ఉంటుంది, మూన్ షాపింగ్ అని ఉంటుంది, .shop అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి చూసినట్టు ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. మీరు ఫేక్ అని అబ్జర్వ్ చేసే అవకాశం అసలు ఉండదు. సో ఫస్ట్ ఇది చూసుకోండి, దాని తర్వాత మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయండి. ఇలాంటి స్కామ్లో మీరు కూడా ఎక్కువకుండా జస్ట్ 200 కదా అనుకోవచ్చు, 200 అవని 300 అవని. సో చాలామందికి అమౌంట్ అయితే పోగొట్టుకోవద్దు. ఇలాంటి యూస్ఫుల్ అప్డేటెడ్ కంటెంట్ మీకు డైలీ అప్డేట్లో కావాలంటే ఇప్పుడే మన వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.